గౌరీ మీదకి ఎక్కించబోయిన కారు అదే అనుకొని శంకర్ కారు అద్దాలు పగలగొట్టేస్తుంది గౌరీ. శంకరు గౌరీ దగ్గరకు వచ్చి నా కారు అద్దాలు ఎందుకు పగలగొట్టావని అడుగుతూ ఉంటే, మీరా సార్, అయినా నేను ఆ రోజు మిమ్మల్ని కొట్టడం తప్పే సార్, అయితే మాత్రం మీరు ఇలా చేయడం ఏం బాగలేదు సార్, నేను ఎక్కడికి పోతే అక్కడికి రావడము, ఈ మాత్రం దానికే నన్ను ఫాలో చేసి భయపెడతారా, ఏం పని సార్ ఇది, కారు మీదికి తీసుకొచ్చిర్రు, ఉరికిచ్చిర్రు, కారు మీదికి వచ్చేసింది, సచ్చినాగ్రా దేవుడా అనుకున్నా, అందుకే కాబోయే ఎస్ఐని కదా భయపడకూడదు అనుకుని కర్ర తీసి వేసేద్దామని చూసిన అని గౌరీ చెప్తూ ఉంటే, అసలు కారులో నేను నీ వెంట ఎందుకు పడతాను అని శంకర్ అడగడంతో, అయితే ఆ కారు నీది కాదా, ఆ కారులో ఉన్నది నువ్వు కాదా, మరి వాడెవడు అని అంటూ ఉంటుంది. సరే ఆ కార్ నంబర్ చెప్పు అని శంకర్ అడగడంతో, కంగారులో కార్ నెంబర్ చూడలేదు సార్ అని గౌరీ చెప్తుంది. కాబోయే ఎస్ఐ నేను చెప్తున్నావు, మరి ఆ మాత్రం కార్ నెంబర్ చూడాలని తెలీదా, అయినా ఈ టైంలో రోడ్డు మీద నీకేం పని, అమ్మాయిలు ఈ టైంలో రోడ్డు మీద తిరగకూడదని తెలీదా, ఈ టైంలో క్రిమినల్సే తిరుగుతుంటారు అని శంకర్ అమ్మాయిని అడుగుతూ ఉంటాడు. నేను అందరిలాంటి ఆర్డినరీ అమ్మాయిని కాదు సార్, నెత్తిన కొంగు చుట్టుకుని చేతిలో కాఫీ పట్టుకుని కాలి బొటని వేలి కింద రాస్తూ నాకు పుల్లటి మామిడికాయలు తినాలని ఉందండి, మీ పిల్లలకి అమ్మనవుతాను అని చెప్పే అమ్మాయిని అస్సలు కాదు గౌరీ ఇక్కడ. అయినా ఈ దేశంలో అమ్మాయిలు ఎక్కువ క్రిమినల్స్ ఎక్కువ, అమ్మాయిలే కదా, మరి క్రిమినల్స్ ని పట్టి లోపల వెయ్యండి సార్, లక్షల్లో ఉన్న అమ్మాయిల్ని బయట తిరగొద్దు అంటే ఎట్లా అని చెప్పి గౌరీ ఇంటికి వెళ్ళబోతూ ఉంటుంది. మళ్ళీ నీ మీద అటాక్ చేసిన వాడు వస్తాడు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనేటప్పటికి గౌరీ శంకర్ తో పాటు కారులో ఎక్కుతుంది. కానీ కారు స్టార్ట్ అవ్వదు. ఇక గౌరీ స్టీరింగ్ తిప్పుతూ ఉంటే శంకరు కార్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. తొయ్యండి సార్, తొందరగా తొయ్యండి, ఇంత చిన్నగా తోస్తే రేపటికి వెళ్తాం ఇంటికి అని గౌరీ అంటూ ఉంటే శంకర్ కోపంతో మీ ఇంటి అడ్రస్ చెప్పు అని అంటాడు. ఎందుకు సార్ అని గౌరీ అడగడంతో, ఎందుక, కార్ రిపేర్ చేసి బిల్లు మీ ఇంటికి పంపిస్తాను అని చెప్తాడు. గౌరీ వాళ్ళ చిన్నాన్నను తలుచుకొని భయపడి ఇక కారు దిగేస్తుంది. ఆ విషయం తెలియని శంకర్ కారు నెట్టడంతో స్టీరింగ్ దగ్గర ఎవరు లేకపోవడంతో నేరుగా వెళ్ళి కరెంటు స్తంభానికి గుద్దుకుని పేలిపోతుంది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్ అని గౌరీ భయపడి చెప్తూ ఉంటుంది. పెళ్లిళ్ళ బ్రోకరు శకుంతల, ఆమె సెక్కు ఆంటీ అని చెప్పుకుంటూ ఉంటుంది. పెళ్లిళ్ళు కుదిర్చే ఇంటిని వీడియోలు తీసి పెళ్లి కుదిర్చిన వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అలాగే శంకర్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేస్తూ వీడియో తీస్తూ ఉంటుంది. ఆ ఇల్లు ఉమాశంకర్ గారిది. ఉమాశంకర్ అంటే ఎవరో కాదు, శంకర్ వాళ్ళ తాతయ్యే. వాళ్ళ నానమ్మ పేరు గాయత్రీదేవి. తన భర్త పేరే తన మనవడికి పెట్టుకున్నారు. గాయత్రీదేవి తన భర్తని, కొడుకుని, పెద్ద మనవణ్ణి పోగొట్టుకున్నా కూడా ధైర్యంగా ఒంటి చేత్తో కుటుంబాన్ని లాక్కొస్తుంది. శంకర్ని, వాళ్ళ తమ్ముడిని, తమ్ముడి భార్యని, తర్వాత వాళ్ళ చెల్లిని చూపిస్తూ వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు సంబంధానికి వచ్చింది శంకర్ చెల్లికే. ఆ చెల్లికి సంబంధాన్ని కుదర్చడానికి నేను ఇంటికి వచ్చినాను అని తనని తాను పరిచయం చేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసి తర్వాత పెళ్లి కొడుకు ఫోటోని గాయత్రీదేవి చేతికి ఇస్తుంది. ఆ ఫోటోని అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు. తర్వాత శంకర్ తన చేతికి తీసుకుని, ఇతన్ని చూస్తేనే 45 సంవత్సరాలు ఉన్నట్టు కనిపిస్తుంది, మీ కూతురికైతే ఇలాంటి సంబంధమే తీసుకొస్తారా అని శంకరు శకుంతలను అడుగుతాడు. అవును, అతని పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, ఆ విషయం ముందే చెప్పాను కదా, కానీ బోల్డ్ అంత ఆస్తుంది అని శకుంతల చెప్తూ ఉంటుంది. శకుంతలతో పాటు వచ్చిన శకుంతల కొడుకు, మీ చెల్లికి ఈ సంబంధం రావడమే ఎక్కువ, మీ వదిన చేసిన నిర్వాహకం తెలిసి సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి అని అనడంతో శంకర్ కోపంతో అతన్ని కొట్టడంతో కింద పడిపోతాడు. ఇంకా వాడి మెడ మీద కాలు వేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని తిడతా ఉంటాడు. ఇక శకుంతలకి కోపం వచ్చేస్తుంది. రే, నా కొడుకునే కొడతావా, ఇందాక అడిగావు కదా 45 సంవత్సరాలు వాడిని నీ కూతురికైతే ఇచ్చి చేస్తావా అని. చెయ్యను, ఎందుకంటే మీ వదిన లాంటిది మా ఇంట్లో లేదు కాబట్టి, తెలిసిందా, మీ వదిన భర్త ఉండంగానే వేరొకరితో వ్యవహారం నడిపింది, అది తెలిసే కదా మీ అన్న దాన్ని పిట్టని కాల్చినట్టు కాల్చి తను కాల్చుకొని చచ్చాడు. ఆ విషయం మీరు మర్చిపోయినా ఊర్లో ఎవ్వరు మర్చిపోలేదు. మీ పేరు చెప్తేనే సంబంధాలే రావడం లేదు. మీ వదిన చస్తూ చస్తూ మీ కుటుంబం మీద మచ్చ వేసి చచ్చింది, అది మీరు మర్చిపోయినా ఊరి జనాలు ఇంకా మర్చిపోలేదు, ఇది నిజం. మీ చెల్లెలికి ఈ సంబంధం రావడమే ఎక్కువ అని తన కొడుకుని తీసుకుని శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌరీ తన తమ్ముడు తన కోసం వేసిన పెయింటింగ్ ని వాళ్ళ బాబాయ్ నీళ్లు పోసి చెడగొట్టడంతో దాన్ని మళ్ళీ రీపెయింట్ చేసుకుంటూ ఉంటుంది. అంతలో
వాళ్ళ బాబాయ్ చూసి కోపంతో తన చేతిలో ఉన్న వస్తువుని కిందేసి గట్టిగా కొడతాడు. ఇక గౌరీ అయితే భయపడిపోతుంది. ఆ పెయింటింగ్ ని కాల్చేయి, ఆ పెయింటింగ్ నా కంటికి కనిపించకూడదు, నువ్వు వంట రూమ్లో కూర్చొని గిన్నెలు తోముకునే దానికి తప్ప దేనికి పనికిరావని నాకు అర్థమైపోయింది అని తిడుతూ ఉంటే గౌరీ ఏడుస్తూ వద్దు బాబాయ్, ఈ పెయింటింగ్ ని కాల్చొద్దు అని అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం వినకుండా అగ్గి పెట్టి గౌరీ చేతిలో పెట్టి కాల్చు అంటాడు. గౌరీ వద్దు బాబాయ్ అని ఏడుస్తూ ఉంటే నువ్వు గాన కాల్చలేదనుకో రేపటి నుంచి నీ చెల్లెలికి చదువు బంద్, తనని కాలేజీకి పంపించను అని బెదిరిస్తాడు. ఇక గౌరీ తన చెల్లెలి కోసం ఆ పెయింటింగ్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని పిజ్జా బాయ్స్ వేసుకునే యూనిఫామ్ గౌరీ చేతిలో పెట్టి అంతకు ముందు నువ్వు చేసే పని ఇదే కదా, ఇదే నీకు కరెక్ట్, రేపటి నుంచి ఆ పనే చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ అయితే ఆ యూనిఫామ్ చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.